సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయు తక్కువ కాదు. కుమార్తె ఆనాటి ఇజ్రాయెల్ యొక్క ప్రయాణములో, అరణ్య ప్రయాణంలో వెళ్తున్న ఈ 40 సంవత్సరాల్లో వారుకున్న ఒక్క భరోసా మాట ఏంటంట, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకేమి భయమో అవసరం లేదు, నీకేది కొదువ కాదు. నిజముగానే 40 సంవత్సరాల ప్రయాణంలోనంట దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వారి యొక్క కాలు కంట వాపులు లేదు, వారి చెప్పులు పాతకెళ్ళలేదు, వారి బట్టలు చినిగిపోలేదు. అనుదినము మన్నాతో వారు పోషించబడ్డారు. ఎప్పుడు వారికి ఏమైతే కావాలో సమస్త ఆహారాన్ని ఆయన వారికి సమకూర్చడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా ఆరుతూ ఉండెను. వారికి ఏ కొదువు లేకుండా 40 సంవత్సరాల ప్రయాణము చాలా చక్కగా కొనసాగించబడినది. నిజమే ప్రియ కుమార్తె, ఆయన మనతో ఉంటే మనకి ఏ కొదువ ఉండదు, ఏది తక్కువ అవ్వదు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఈ బాధలు, ఈ దుఃఖము, ఈ కన్నీటి ఎంత కాలమని. కానీ ప్రియ కుమార్తె, దేవుని యొక్క వాక్యము చాలా తేటతెల్లగా తెలియజేస్తుంది. ఆయన మనతో ఉన్నప్పుడు ఏ కొదువ ఉండదు. ఈరోజు నువ్వు అనుకోవచ్చేమో, నా ఉద్యోగం చాలా చిన్నది, నా రాబడి చాలా తక్కువ, నాకున్న వనరులు చాలా కొదువైనవని. కానీ ఒకటి గమనించు, మనతో ప్రభువు యేసున్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకున్న ప్రతి బంధకాలను విడుదల చేస్తాడు, మనకున్న ఆటంకాలు తొలగిస్తాడు, కావాల్సిన సమృద్ధి సమకూరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాక్షములతో నింపండి. అయినా వారికున్న కొద్దులు, ఆటంకాలను మీరు తొలగించమంటున్నాను దేవా, నీ కొన్నాళ్ళు నీ హస్తాల్లో భద్రపరచండి. ఇగో నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చమంటున్నాను దేవా, నీ కొన్నాళ్ళు నీ కృపాక్షములతో నింపబడుతున్నాను దేవా, నీ కొన్నాళ్ళు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలైనా ఏ కొదువు లేక మీరు చేస్తున్నారు. ఇది నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయినా వారు ఏదైతే ఆశ కలుగున్నారో వాటిని నెరవేర్చండి. నీ సన్నిధిలో అడుగుతుండగా వాటిని నెరవేరుస్తూ ప్రభా, మరి ముఖ్యంగా కాడి మాపుల నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి రక్షింపచేసి అయినా నీ సన్నిధి గుండా వారు తలపెట్టిన ప్రతి కార్యక్రమాలు నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభు మీకు తోడున్నాడు, ఆయన మీకు సహాయం చేయను గాక. ఆమేన్.